దిశలా చూడుము, మీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. వాక్యమై ఉన్నటువంటి యేసయ్య నా మనస్సులో ప్రార్థనాపూర్వకముగా ఉన్నప్పుడు ఈ మాటను మీతో పంచుకోమని నా మనస్సులో ఒక ప్రేరణ కలిగించాడు. కన్నులెత్తి నలుదిశలా చూడు. మీరేమనుకోరుగా? ఏమనుకోవద్దు. మీ కన్నులెత్తి ఇటు ఏముందండి? తూర్పు చూడండి, ఒకసారి తూర్పు వైపు చూడండి. తూర్పు. ఇటు ఏముంది? పడమర. ఇటు కూడా చూడండి. ఇటు పడమర. ఇటు కూడా చూడాలి. అటేముంది? ఉత్తరం ఉంది. వెనక దక్షిణం. అంటే ఎందుకు చెప్పానయ్యా అని మీరు గమనిస్తే నలుదిక్కులు, మనకి నలుదిక్కులు ఉన్నవి. అయితే కన్నులెత్తి నలుదిశలా చూడు. వీరందరూ కూడుకొని మీ యొద్దకు వచ్చేదరు. వచ్చినటువంటి వారి అందరినీ ఆభరణముగా మీరు ధరించుకుంటారు. మీరందరూ ఆభరణాలు, మీరంతా కూడా ఆభరణముగా ఉన్నారు. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరందరూ ఆభరణముగా ఉన్నప్పుడు సేవకులమై ఉన్నటువంటి మేము మిమ్ములను ధరించుకుంటాము అని ఈ వాక్యాన్ని మనము స్పష్టముగా గ్రహించాలి. నలుదిశలా చూడు. మనం ఎటుగా చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కానీ అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఎటు చూచినా, అడుగు వేసినా అన్ని ఆశీర్వాదాలు మూసివేయబడ్డాయి. ఎటువైపు చూసినా కానీ ఫలించకుండా, మన ఆత్మీయ జీవితము వృద్ధి పొందకుండా చాలా కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకనే ప్రభువు మనకు ఈరోజు తెలియచేయుచున్నటువంటి మాట, నలుదిశలా చూడు. నలుదిశల నుండి కలగబోయేటువంటి ఆశీర్వాదము నీవు, నీ కుటుంబము తప్పకుండా అనుభవించబోతూ ఉన్నారు. కన్నులెత్తి చూడు. అయితే ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి దినాలలో నలుదిశల నుండి మన జీవితాలలో ఏమి చూస్తూ ఉన్నాము? చదవండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకుందాం. మరోసారి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 25వ వాక్యం. ఓకే. నలుదిక్కుల భయము తగులుచున్నది. ఇప్పుడు ఏం తగులుతుందయ్యా అంటే నలుదిక్కుల నుండి మనకు భయం. నలుదిక్కులు అంటే మరొక పర్యాయ పదం అన్ని వైపులా. అన్ని వైపుల నుండి మన జీవితములో భయము మనలను వెంటాడుచూ ఉన్నది. అపాయము అనేటువంటి భయం, తెగులు అనేటువంటి భయం, ఆర్థిక సంబంధమైన సమస్య అనేటువంటి భయం, రోగము అనే భయం, తాత్కాలికమైనటువంటి జీవితము అనే భయం, రకరకాలు కలిగినటువంటి భయాలు అన్ని వైపుల నుండి మనలను ఆవరిస్తూ ఉన్నాయి. నువ్వెటైనా చూడు, ఏం కనపడతా ఉంది నీకు? ఏ దిక్కుకైనా చూడు, అన్ని వైపులా నీవు గమనించు. నీకు ఏమి తగులుచున్నదయ్యా అంటే భయం నిన్ను వెంబడిస్తూ ఉంది. నిన్ను ఆవరించి ఉన్నది భయం. భయం లేదు అన్నటువంటి వారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. భయం లేదా ఎవరికి? ఏ విషయంలో భయం లేదా? కుటుంబాన్ని గూర్చినటువంటి భయం లేదా?
పిల్లలను గూర్చినటువంటి భయం లేదా? వ్యక్తిగతమైనటువంటి నీ కుటుంబ వ్యవహారాన్ని గూర్చినటువంటి భయం లేదా? ఏ భయము లేకుండా ఈరోజు మనిషి తన యొక్క జీవితాన్ని నడిపించుకోగలుగుతూ ఉన్నాడు. ఏదో ఒక భయం మనిషిని వెంటాడుతూ ఉన్నది. అన్ని వైపుల నుండి ఆవరించినటువంటి భయము ఈరోజు నీ కుటుంబములో లేకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు ఆశీర్వదించబడాలి. అన్ని వైపుల నుండి నీవు ధైర్యముతో, ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ధైర్యముతో నింపబడాలి. నీకు ధైర్యము కలగాలి. ఏదన్నా మాట విన్న వెంటనే పిరికి వ్యక్తివిగా మారిపోతున్నావు, పిరికివానిగా మారిపోతూ ఉన్నావు. నీ మీద పిరికి ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజు నీవు ధైర్యముతో నింపబడలేకపోతూ ఉన్నావండి. భయం భయం భయం. ఇంకొక మాటను కూడా మీకు గుర్తు చేస్తాను. మొదటి రాజుల పుస్తకం 5వ అధ్యాయము 3వ వాక్యం. మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వాక్యము పేరు అన్ని దిక్కులు, నలుదిశలా చూడు. చదవండి. యెహోవా అన్ని వైపుల యుద్ధములు కలిగి ఉండెను. అన్ని వైపుల నుండి ఇప్పుడు ఏమి కలుగుచూ ఉన్నవయ్యా అంటే యుద్ధములు. ఏంటండి? యుద్ధాలు. ఎటు చూసిన యుద్ధం, ఎక్కడికి వెళుతున్న యుద్ధం. ఈ మొన్న జరిగినటువంటి యుద్ధాల వల్ల ఇప్పుడు గ్యాసు దొరకనటువంటి పరిస్థితి. ఏమండి? గ్యాసు రానటువంటి పరిస్థితి. యుద్ధాల వల్ల అన్ని నష్టాలే, యుద్ధాల వల్ల అన్ని శ్రమలే, యుద్ధాల వల్ల అంతా కూడా మనోవ్యాకులమే. అన్ని వైపుల నుండి యుద్ధాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి. నెమ్మది లేనటువంటి స్థితి, నెమ్మది లేదు వ్యక్తికి. యుద్ధాలను గూర్చినటువంటి ఆందోళన, కుటుంబానికి మధ్యలో యుద్ధం, వ్యక్తిగతమైనటువంటి యుద్ధం. ప్రతిరోజు కూడా ఈ యుద్ధాల వల్ల మనిషి చాలా వేదన అనుభవిస్తూ ఉన్నాడు. అదే కదా పౌలు కూడా అన్నది. ఇన్ని యుద్ధాల చేత మనస్సులో భయాల చేత మీరంతా కూడా ఈరోజు ఒకవేళ ఉన్నట్లయితే ఆ భయాన్ని, ఆ యుద్ధాన్ని ప్రభువు మీద వేసి అనుకూలముగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడి యుద్ధము లేని కుటుంబముగా నీవు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ చూసిన యుద్ధం యుద్ధం యుద్ధం. యుద్ధాలు లేని కుటుంబాలుగా ఉండాలి మన కుటుంబాలు. యుద్ధాలు లేనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. యుద్ధము ఉన్నది అంటే నెమ్మది ఉండదు. యుద్ధము ఉన్నది అంటే కలవరం. యుద్ధము అని తెలిసిన వెంటనే నిద్ర పట్టదు ఇక మనకి. అన్ని వైపుల నుండి యుద్ధాలే, నలు దిశల నుండి యుద్ధాలే. ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు నీ యొక్క స్థితి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడు యేసయ్య వైపు కన్నులెత్తి చూస్తున్న నిన్ను గమనించి యుద్ధములు లేనట్లుగా నీ యొక్క జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని నడిపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం. ఎజ్రా గ్రంథం 9:11. వారు నలుదిక్కుల ఎటు చూసిన అపవిత్రతే. ఎక్కడ చూసిన
ఎటువైపు చూసినా కానీ అపవిత్రమైనటువంటి ఆలోచన కలిగి అపవిత్రతను ధరించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారకుండా మనల్ని బట్టి మన కుటుంబము కూడా అపవిత్రత చేత నడిపించేటట్లుగా చేసుకుంటూ ఉన్నాం. నలుదిక్కుల దేశమంతా కూడా అసహ్యించుకునేటట్లుగా, దేశమంతా కూడా అపవిత్రమైనటువంటి కార్యాల చేత దేవునికి ఇష్టము లేనట్లుగా మారిపోయింది. తొలగించబడాలి. ఎటు చూసినా యుద్ధమా, ఎటు చూసినా భయమా, ఎటు చూసినా అపవిత్రమైనటువంటి కార్యాల, వీటన్నిటినీ కూడా నీవు చూడకుండా లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వైపు మనమందరం కూడా అడుగులు వేయకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునితో ప్రారంభించాము, దేవునితోనే ముగించుకోవాలి. అలా ముగించుకోవటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు మనకు సహాయం చేయాలి. మధ్యాహ్నం కూడా మంచి వర్తమానం ఉంటుంది. మంచి వర్తమానం స్త్రీల గురించి మంచి ఆత్మీయమైనటువంటి వర్తమానం ఉంటుంది అక్కడ కూడా. కనుక మనమంతా కూడా నలుదిశలా కలుగుచున్నటువంటి వాటి వైపు వ్యతిరేకమైనటువంటి వాటి వైపు చూడకుండా నీ కన్నులు దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు, ఈ వాక్యాన్ని చదువుతూ కొన్ని పదాలను మీ మీద ఎత్తిపట్టి ఉచ్చరిస్తాను. మీరంతా కూడా ఆమేన్ ఆమేన్ అని అనుకున్నట్లయితే ఈ వాక్యము మీ జీవితంలో, మీ కుటుంబంలో తప్పక నెరవేరుతుంది. తప్పక చూడండి పదాన్ని. యెహోషువ గ్రంథం మొట్టమొదటి మాట 21వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అన్ని దిక్కుల యందు నాకు విశ్రాంతిని కలుగా చేసెను. అందరూ ఒక్కసారి ఆమేన్ అనండి. నేను ఉచ్చరించినప్పుడు మీరు ఆమేన్ అనాలి. నలుదిశల నుండి నేను ఆరాధించుచున్న దేవుడు నా శ్రమను చూచి, నా ఇరుకును చూచి, నా ఇబ్బందిని చూచి, అనుకూలమైనటువంటి నా పరిస్థితిని చూచి, నా జీవితంలో నేను పొందుతున్నటువంటి వేదనను చూచి, నాకు విశ్రాంతి లేదు అని గమనించినటువంటి యేసయ్య ఈరోజు నన్ను నెమ్మదితో, ఈ వాక్యము వింటున్నటువంటి నన్ను నెమ్మదితో నింపబోతూ ఉన్నాడు. నమ్మిన వారు చెప్పాలి గట్టిగా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. విశ్రాంతి. ఈరోజు మనకి విశ్రాంతి కావాలి. ఎక్కడికి వెళుతున్నా విశ్రాంతి లేనటువంటి స్థితి, ఎక్కడికి వెళ్తున్నా నెమ్మది లేనటువంటి స్థితి, ఎక్కడున్నా కానీ మనలను ఏది వేధిస్తూ వెంబడిస్తూ ఉందో ఆలోచన చేశారా? నలుదిశల నుండి నీకు విశ్రాంతి ఈరోజు కలగాలి. నలుదిశలలో నుండి నెమ్మది నీకు రావాలి. నలుదిక్కుల నుండి శత్రువుల మీద మీకు విజయము కలగాలి. నలుదిశల నుండి యేసయ్య హస్తము నిన్ను ఆవరించాలి. నెమ్మది ఉందా ఈరోజు మీకు? నెమ్మదితోనే ఈ స్థలంలోనికి వచ్చారా మీరు? నెమ్మది కలిగినటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నారా? నెమ్మది కలిగినట్లుగా ఆలోచన చేయగలుగుతున్నారా? మీరు ఆలోచన చేసే ప్రతిదీ జయముతో మీరు చూడగలుగుతున్నారా? కంగారు పడిపోతూ ఉన్నాను. అన్ని విషయాలలో కంగారు, అన్ని విషయాలలో తొందరపాటు, నెమ్మది లేదు మనకి. అందుకే ఈరోజు కన్నులెత్తి యేసయ్య వైపు చూడు. యేసయ్య వైపు చూడగలిగినటువంటి నీకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహించాలి అని ఆయన నీ విషయమై ఒక ఆలోచన, ఒక ప్రసవ వేదన కలిగి ఉన్నాడు కదా. ప్రసవ వేదన అంటే మీ అందరికీ తెలుసు కదా. చాలా విపరీతమైనటువంటి బాధ ఉంటుంది, విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. భరించలేము. ఆ ప్రసవ వేదన సమయంలో భరించలేము. ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన ఉంటుందో, కానీ తెలియకుండానే ఆ బాధను, ఆ నొప్పిని భరించి
ఒక వ్యక్తికి మనం ఏమిస్తామండి? ఈ లోకాన్ని చూచే భాగ్యాన్ని మనం ఇస్తాం. అయితే యేసయ్యకు కూడా ఒక ప్రసవ వేదన ఉన్నది. ఏ ఒక్క ఆత్మ నశించకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా దేవుని చెయ్యి విడిచిపెట్టకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా లోకం వైపు చూడకూడదు అని దేవునికి కూడా ఒక ప్రసవ వేదన ఉన్నది. అందుకే అన్ని వైపుల నుండి ఈరోజు నీకు విశ్రాంతి కలగాలి, నెమ్మది కలగాలి అని ఆయన యొక్క ఆలోచన. ఇంకొక పదాన్ని కూడా చదువుకుందాం. మొదటి రెండవ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద విజయమిచ్చి అతనికి నెమ్మది విశ్రాంతి కలుగ చేసెను. దావీదుకి ఏ దిక్కు చూసినా కానివ్వండి శత్రువే, ఎటువైపు చూసినా కానివ్వండి నెమ్మది లేని అనుభవాలే. అన్ని విషయాలలో వేదన చెందుతున్నటువంటి వ్యక్తి. అందరూ తన చావును కోరుకునేటువంటి వారే. ఎంతమంది దావీదు చావును కోరుకోలేదండి? అతను చనిపోతే బాగుండు అనుకున్నారు. తండ్రి కూడా ఆఖరికి నీ పుట్టుక దరిద్రం, నీ పుట్టుక ఒక వేస్టుకరమైనటువంటి వ్యక్తివి నీవు పుట్టటం ఎందుకంటే అది నాకు సంతోషకరము ప్రీతికరము కాదు. అన్నల మధ్యలో వేదన, మరణముతో పోరాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అంటూ ఉంటాడు, మరణానికి అడుగులో ఉన్నాను అంటాడు. ఎంతలో? నా జీవితం మరణానికి అడుగులోనే ఉంది. నేను ఎప్పుడూ అడుగులోనే మరణముతో ప్రయాణం చేస్తూ పెనుగులాడుతూ ఉన్నాను. నేను నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. పదే పదే ఆలోచన ఎక్కువైపోయి ఉన్నది. నలుదిక్కుల నుండి శత్రువుల మీద ఇప్పుడు తను ఆరాధించుచు నమ్మకము పెట్టుకున్న యేసయ్య విజయమిచ్చి తనకు అనుగ్రహించినటువంటి రాజ్యానికి నెమ్మదిని అనుగ్రహించాడంట. నీవు ఈరోజు నెమ్మదిని పొందుకోవాలి, విశ్రాంతిగా ఉండాలి. నీవు ఈరోజు నువ్వు పొందినటువంటి దెబ్బ, నీవు అనుభవించినటువంటి ప్రయాస, నీకున్నటువంటి కలత సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు నిన్ను విశ్రాంతిలో ఉంచాలి అని, నీకు నెమ్మదిని అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడండి. ఓ రోజు ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి మొత్తం అంతా చూపిస్తుంది. మొత్తం ఏంటమ్మా అన్న, నా తలంతా కూడా భరించలేనటువంటి ఓ నెమ్మది లేనటువంటి జీవితం. అందరి గురించి ఆలోచించి నా తలంతా కూడా చాలా వేదనతో నిండుకొని ఉన్నది. నా తలలో చెప్పుకోలేనటువంటి గాయాలు ఉన్నాయి, నా తలలో మాననటువంటి దెబ్బలున్నాయి. ప్రార్థన చెయ్యయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా యేసయ్య నెమ్మదిని ఇస్తాడు అని ఎవరో చెప్తే నీ వద్దకు వచ్చి ప్రార్థన కోరుకుంటూ ఉన్నా. ప్రార్థన చెయ్యయ్యా. అదే కదండి మన జీవితంలో కూడా. నలుదిక్కుల నుండి ఎవరు వస్తారో, నలుదిక్కుల నుండి ఏ శత్రువు వస్తాడో, నలుదిక్కుల నుండి ఏ దుష్టుడు వస్తాడో, నలుదిక్కుల నుండి ఎటువంటి ప్రయాస, ఎటువంటి తెగులు వస్తుందో, నలుదిక్కుల నుండి నేను పొందనటువంటి ఎటువంటి శ్రమ వస్తుందో అని ఎదురు చూస్తున్నటువంటి నీకు ఈరోజు ఆయన విశ్రాంతిని అనుగ్రహించునుగాక, విశ్రాంతిని నీవు పొందుకొందువుగాక. చదువుదాం ఒక్కొక్క పదాన్ని కూడా. 2వ దినవృత్తాంతాల పుస్తకం 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా చదువుదాం. మరొక్కసారి చెప్తున్నాను. 15వ అధ్యాయము 15వ వాక్యం 2వ దినవృత్తాంతాల పుస్తకం. ఈలాగు ప్రమాణము చేయ యూదా వారందరూ సంతోషించారు,
ఆ, ఆ, ఆ. యుద్ధము లేకుండా నెమ్మదినిచ్చెను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయనను మీరు వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయనను మీరు వెతికినప్పుడు మీరు ఆయనను కనుగొనగలుగుతారు. మీరు ప్రార్థన చెయ్యండి. నలుదిక్కుల నుండి వచ్చినటువంటి యుద్ధాలు మీ జీవితాలలో ఆగిపోయే ఒక రోజు రాబోతూ ఉంది. యుద్ధము లేనటువంటి కుటుంబముగా మీ కుటుంబము పేరుగాంచి ప్రసిద్ధి చెందిన కుటుంబముగా మారబోతూ ఉన్నది. యుద్ధాలు లేకుండా మీరు నెమ్మదితో ఉండబోతూ ఉన్నారు. నెమ్మదిగా జీవించబోతూ ఉన్నారు. మీకు ప్రతి కుటుంబానికి జరిగే యుద్ధాలన్నీ యేసు నామములో ఆగిపోవునుగాక. నెమ్మదితో నిండుకొందురుగాక. యుద్ధాలు ఉండకూడదు. యుద్ధాలు లేని వారిగా ఉండాలి. యుద్ధాలతో ప్రతి వ్యక్తి కూడా చెప్పుకోలేనట్లుగా ఏమండి ఏం చేస్తున్నాడు? చావుకు సిద్ధమైపోతున్నాడు. మరణానికి చేరువైపోతూ ఉన్నాడు. మీరు అడగండి దేవుణ్ణి, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు వేడుకొనండి ఆయన్ని, మీకు అగపడతాడు. తప్పకుండా మిమ్మల్ని దాటి ఏ పని కూడా ఆయన చెయ్యడు. ఏ పని ఆయన చెయ్యడండి. మీ శత్రువు మీ మీద విజయము కొంతకాలమే. శత్రువు మీద విజయము మీకు శాశ్వత కాలం ఉంటుంది. కొంతకాలమే అతనికి జయం, కొంతకాలమే. శాశ్వత కాలం జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మీ వెనక మీ పక్షముగా నిలబడి ఉన్నాడు. ఓ రోజు ఓ ఎలుగుబంటి పిల్ల బాగా దాహంతో, చాలా భయంకరమైనటువంటి దాహంతో ఓ నది ఒడ్డుకు అలా వెళ్ళింది. మరి ఆ ఎలుగుబంటి పిల్లను ఎప్పటి నుండి పులి గమనిస్తూ ఉందో, ఎప్పటి నుండి పులి చూస్తూ ఉందో, తను తల వంచి నీరు త్రాగుతున్న సమయంలో ఒక్కసారిగా అమాంతంగా గాండ్రించి దాని మీదకి ఎగిరే సమయంలో ఆ అరుపు విన్నటువంటి ఎలుగుబంటి తప్పించుకొని వెనక్కి వెళ్ళింది. పులి గాండ్రిస్తూ ఉంది, పులి అరుస్తూ ఉంది. పులి తనను చంపాలి, తినాలి అని మంచి ఆకలితో వచ్చింది. ఎలుగుబంటి ఏమన్నా దాహంతో ఉంది, పులేమన్నా ఆకలితో ఉంది. క్రైస్తవుడు ఎప్పుడు దాహంతో ఉంటాడు, శత్రువు ఎప్పుడు ఆకలితో ఉంటాడు కదా. బాగా వేదన, బాగా లోలోపల ఏమండి గర్జిస్తూ గాండ్రిస్తూ ఎలుగుబంటి వైపుకు వెళుతూ ఉండగానే ఎలుగుబంటి అటువైపు అన్ని వైపులా చూస్తుంది, అన్ని దిక్కులా చూస్తుంది, కన్నులెత్తుతుంది. ఎవరొచ్చి కాపాడుతారు, ఎవరొచ్చి రక్షిస్తారు, ఎవరొచ్చి నన్ను ఆదుకుంటారు, ఎవరొచ్చి నాకు నెమ్మదినిస్తారు అని ఎదురు చూస్తూ ఉండగానే వెనక తన తల్లి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వెనక తన తల్లి వచ్చి ఒక్కసారిగా ఏమండి లేచి నిలబడింది అమాంతంగా. ఎలుగుబంటి నడుస్తున్నప్పుడు చిన్నగా ఉంటుంది, లేచి నిలబడితే మనిషి కన్నా చాలా ఎత్తుగా ఉంటుంది. లేచి నిలబడి తన పిల్లను చంపాలి అనుకున్నటువంటి పులి వైపు ఒక్కసారిగా చూచినప్పుడు పులి భయపడిద్దా భయపడదా? భయపడిద్దా భయపడదా? క్షణంలో మీకు విశ్రాంతి లేదు అనుకునే సమయంలో మీ వెనకే మీరు ఆరాధించే యేసయ్య ఉండి మీ జీవితంలో ఉన్నటువంటి విశ్రాంతి లేని పరిస్థితులన్నీ కూడా దూరం చేసి మీకు నెమ్మదినివ్వాలి. ఆయన సన్నిధిలో తప్ప ఇంకెక్కడుందండి నెమ్మది మనకి? ఆయన ఒడిలో తప్ప ఇంకెక్కడుంది మనకి నెమ్మది? యేసయ్య కౌగిలిలో తప్ప మనకు నెమ్మది ఎక్కడుందండి కదా. అందుకే భక్తుడు అన్నాడు, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. యేసయ్య కౌగిలిలో నెమ్మది ఉంది తల్లి. మీరు నెమ్మదితో ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా ప్రవచన పుస్తకం 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. 3 ఆశీర్వాదాలు మీకు కనబడతాయి అక్కడ.
యెషయా 32:17 నీతి సమాధానము కలుగ చేయును. చివరి వాక్యాలు చదవండి. అది నా జనులు విశ్రమించేటువంటి స్థలముగాను, నా జనులకు నేను ఒక ఆశ్రయ స్థానముగాను, నేను వారికి సుఖకరమైనటువంటి నివాస స్థలముగాను నివసించి వారు నివసించేటట్లుగా చేస్తాను. 3 ఆశీర్వాదాలు. మీకు విశ్రమించే ఒక స్థానముగా, ఆశ్రయ స్థానముగా, నివాస స్థానముగా యేసయ్యే ఉండి మీకు ఆశ్రయముగా ఆయన ఉంటానని మాటిస్తూ ఉన్నాడు. మీకు విశ్రమ స్థలముగా ఉంటాను అని ఆయన ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మీకు సుఖకరమైనటువంటి నివాస స్థానాన్ని కల్పిస్తాను అని ఆయన మీ విషయమై శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఎంతమంది కోరుకుంటారండి మన విషయంలో ఇట్లాంటి ఆలోచన? ఎంతమంది చూపించగలుగుతారు నేను నీకు ఆశ్రయాన్ని ఇస్తాను అని? ఎంతమంది అభయముగా ఉండగలుగుతారు? ఎంతమంది నీవు విశ్రాంతి పొందాలి, నీవు పొందినటువంటి గాయాలకు నీకు విశ్రాంతి కలగాలి అని ఎంతమంది మనస్సులో కోరుకొని తలంచుతారండి? నీ నివాస స్థలం క్షేమముగా ఉండాలి అని ఎంతమంది ఎదురు చూస్తారు కదా? ఎంతమంది అనుకుంటారండి? మేము ఆ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఓ తల్లి ఓ రోజు మా ఇంటి మీద నుండి, నేను పాస్టర్ గారు జీవిస్తుంటే మా ఇంటి మీద నుండి వెళ్తూ 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 ఆమె 2 చేతులతో ఇలానే వెళ్తుంది. నేనేం పని చేసుకుంటాను, పొద్దున్నే పని చేయాలిగా. నేను పాస్టర్ గారు అంటే ఇంట్లో పనులన్నీ, బ్రదర్ గారిని కాబట్టి నేను పాస్టర్ గారికి అన్ని పనులు చేయాలి, మొత్తం చేయాలి పనులన్నీ. అలా చేసేటువంటి సమయంలో ఆమెను నేను చూసా. ఆమె ఎవరు చూడట్లేదేమోలే అనుకుంది. నేను అప్పుడు అంట్లు కడుగుతూ ఉన్నాను, ఆమెను నేను చూసా. అలా ఎందుకందబ్బా అని నాకు అర్థం కావట్లా. అలా అంటే ఏందండి? అవునా? అంతేనా? అలా అలా అని అంటా ఉందామా? ఇదేంటి ఈమె ఇలా అంటుంది అంటే, ఆమె అలా అన్న దగ్గర నుండి మేము అంతకంతకు విశ్రాంతిలోను, అంతకంతకు దేవుని యొక్క ఆశ్రయాన్ని అనుభవిస్తూ అంతకంతకు మా యొక్క మందిరము వృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నది. అలా అంటూ ఉంటే ఎదుగుతూనే ఉన్నాం, అలా అంటూ ఉంటేనే వృద్ధి పొందుతూ ఉన్నాం. నీ జీవితంలో కూడా ఒకవేళ అట్లాంటి అనుభవాలు, పరిస్థితులు ఒకవేళ వస్తే నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. మనస్సులో ప్రభువుని తలుచుకొని ప్రభువుని ఒక ఆశ్రయ స్థానముగా తెచ్చుకో. అప్పుడు నీ నివాసము దీవించబడి నీ కుటుంబము యేసయ్య వైపు చూస్తూ ఉన్నది కనుక నలుదిశల నుండి నీకు యేసయ్య విశ్రాంతిని కలిగిస్తాడు. ఇంకొక మాట కూడా, 2వ మాట కూడా చెప్తాను. 2వ దినవృత్తాంతాల పుస్తకం 32వ అధ్యాయము 22వ వాక్యాన్ని కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 32:22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజు రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో, చూడండి, అష్షూరు రాజు హిజ్కియాను ప్రజలను కాపాడి ప్రజలతో హిజ్కియా గురించి ఒక మాట చెప్తున్నాడు. అబ్బాయ్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను రాజులను జయించిన వాడిని, రాజ్యాలను జయించిన వాడిని. నా చేతిలో ఒక్కడు కూడా ఓడిపోలేదు. నేను ఒక్కడిని కూడా హతమార్చకుండా వెనకడుగు వెయ్యలేదు. ఈరోజు మీరు నేను చెప్పినట్లుగా వినకపోతే, నేను చెప్పినట్లుగా మీరు నా మాట వినకపోతే అన్ని వైపుల నుండి మీకు శ్రమ కలుగుతుంది, అన్ని వైపుల నుండి మీకు ఆపదలు వస్తాయి, అన్ని వైపుల నుండి తెగుళ్ళు పంపిస్తాను, అన్ని వైపుల
వైపుల నుండి మీ కుటుంబాలను పాడు చేయటానికి, మీ కుటుంబాలను నాశనం చేయటానికి నేనే బయలుదేరి వస్తాను అని హిజ్కియాను ప్రజలను చూసి అష్షూరు రాజు రంకెలేస్తా ఉన్నాడండి అష్షూరు రాజు. అయితే హిజ్కియాను యేసయ్య కలుగు చేసుకొని యేసయ్య అష్షూరు చేతిలో పడకుండా హిజ్కియాకును ఉన్నటువంటి ప్రజలకును కాపుదలను అనుగ్రహించినట్లుగా ఈరోజు యేసయ్య కాపుదల మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. మీ కుటుంబాలు కాపాడబడాలి, ప్రతి విషయంలో కాపాడబడాలి. మీకు కాపుదల చాలా అవసరమై ఉన్నది. మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మీకు కాపుదల కావాలి. మీరు వెళ్తున్నటువంటి ప్రతి చోట మీకు కాపుదల అవసరమై ఉన్నది. లేకపోతే ప్రమాదంలో పడిపోతారు, ఆపదలో పడిపోతారు, తెగులు చేతికి చెక్కబడతారు, బలహీనమైపోతారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కాపుదల లేకుండా మీరు మీ జీవితాన్ని ముగించుకుంటారు. అందుకనే యేసయ్య ఈరోజు కలుగు చేసుకొని అష్షూరు రాజు చేతిలో నుండి హిజ్కియాను ప్రజలను కాపాడినట్లుగా మరణమగునంత వరకు, యేసయ్య రాకడ పర్యాంతం వరకు మీ కుటుంబాలు కూడా కాపాడబడునుగాక. కాపుదల మీకు అవసరం అన్ని వైపుల నుండి. యేసయ్య కాపుదల. ఇందాకే చెప్పాను కదా, కొన్ని పదాలను ఉచ్చరిస్తాను, మీరు ఆమేన్ హల్లెలూయా అనాలి. కాపాడబడాలండి. కొన్ని సమయాల్లో మనం నమ్మకం పెట్టుకున్న మనుషులు కాపాడటానికి రాకపోవచ్చు. వస్తారా? రాకపోవచ్చు. కొన్ని సమయాల్లో ఏమండి కాపాడబడలేనటువంటి చీకటిలోనికి మనం వెళ్ళిపోవచ్చు. కొన్ని సమయాల్లో కాపుదల లేనట్లుగా మనం అందరం కూడా వేదన పొందొచ్చు. కాపుదల ఉండదండి. ఆపదలో ఉన్న వ్యక్తికి ఎవరైనా కాపుదల ఉంటారా? తెగులులో బంధించబడిన వ్యక్తికి ఎవరైనా కాపుదల ఉంటారా? రోగిగా ఉన్నప్పుడు ఎవరైనా కాపాడటానికి వస్తారా? కాపుదల ఉండదు. మనలను కాపాడాలి అంటే రాజులతో పని కాదు. మనలను అదే హిజ్కియా అన్నాడు, అబ్బాయి నువ్వు రాజులను జయించి ఉండవచ్చు, రాజ్యాలను కూడా వణికించి ఉండవచ్చు, నువ్వు ఒక్క వ్యక్తిని కూడా చంపకుండా వెనకడుగు వెయ్యకుండా ఉండి ఉండవచ్చు, నీకు అంత బలం ఉంది, నీ ముందు అంత సైన్యం ఉంది, కానీ నా వెనక నీకంటే బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. నేను కన్నీరు విడిచానా ఆయనకి సంతోషం కాదు, నేను బాధపడ్డానా ఆయన చూచి మౌనముగా ఉండడు, నేను లోపల కృంగిపోతూ కలవర పడుతూ ఉన్నానా ఆయన వెంటనే కలుగ చేసుకోకుండా ఉండడు. నువ్వు రాజ్యాలను నీ బలంతో జయించావయ్యా, నేను నిన్ను యేసయ్యతో జయించబోతూ ఉన్నాను. ఆయనే నా కాపుదల, ఆయనే నన్ను కాపాడే వ్యక్తి. ఇంకెవరున్నారయ్యా నాకు? ఎవరున్నారు నాకు? ఇంకా నువ్వు కాపాడబడాలి తల్లి. అందుకని పదవితోనూ బలముతోనూ అధికారముతోనూ ఉన్నటువంటి వారి వైపు కాదు, మన వెనక మనలో ఉన్నటువంటి శక్తి కలిగిన యేసయ్య వైపు కన్నులెత్తి చూడు. అదే ఈరోజు అంశం. కన్నులెత్తి నలుదిశలా చూడు. నీకు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన, నీకు ఎట్లాంటి మేలులు చేస్తాడు. నిన్ను కాపాడుకోవటానికి ప్రాణమే ఇచ్చాడండి. నువ్వు నిలబడవలసినటువంటి స్థలంలో ఆయన నిలబడ్డాడు. నేనైనా దెబ్బకు తట్టుకోగలుగుతాను, కానీ నా బిడ్డ తట్టుకోలేదు. నా బిడ్డది సున్నితమైనటువంటి మనసు, సున్నితమైనటువంటి శరీరం. నా బిడ్డ శరీరం మీద పడిన గాయం మానటానికి చాలా రోజులు పడుతుందని నువ్వు నిలబడవలసినటువంటి స్థలంలో ఆయన నిలబడ్డాడు. నీ మీద పడవలసినటువంటి దెబ్బ ఆయన మీద పడేటట్లుగా చేసుకొని నేను దాచుకున్నాడు ఆయన. నేను దాచుకున్నాడండి, నిన్ను దాచిపెట్టాడు ఆయన. ఎందుకు? నువ్వు కాపాడబడాలి, నీ కుటుంబం కాపాడబడాలి. చుట్టూ పొంచి ఉన్నటువంటి అష్షూరు రాజుల లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారి చేతుల్లో నుండి కాపాడబడాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. సమూయేలు 2వ పుస్తకం 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి.
సమూయేలు 8:6 రెండవ సమూయేలు. దావీదు ఎక్కడికి పోయినను యేసయ్య అతనిని కాపాడుచూ ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పని మీదైనాను బయలుదేరండి, ఏ విషయమైనా ఆలోచించి అడుగు ముందుకు వేసిన వెంటనే దావీదు విషయంలో నిలవబడిన యేసయ్య, దావీదు పక్షముగా కాపుదలను అనుగ్రహించిన యేసయ్య ఈరోజు నీ విషయములో కూడా కలుగు చేసుకొని నిన్ను కూడా ఎక్కడకు వెళుతున్నా ఆయన కాపాడాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం, నువ్వు ఏ పని మీదైనా బయలుదేరు, నువ్వు ఏ విషయం మీదైనా వెళ్ళినట్లుగానే వెళ్ళినటువంటి వారు తిరిగి కానరాని లోకాలకు వెళ్ళిపోయినట్లుగా నీ జీవితం ఉండకూడదు అని, ఏమండి, నా బ్రతుకు అలా ఉండకూడదని యేసయ్య కాపుదల ఇది మొదలుకొని నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిన వారు వెళ్ళినట్లుగానే మరలా తిరిగి రావడం లేదు. కానరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానరానటువంటి ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు. కానీ దావీదు ఎక్కడికి వెళుతున్నా ఆయనను కాపాడుతూ ఉన్న యేసయ్య. 14వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, చూడండి. చివరి మాటలో అదే ఉంటుంది, దావీదు ఎక్కడికి పోయినను కాపాడాడు. కాపాడటం అంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. మీకు కాపాడటం అంటే అర్థం ఏంటి? కాపాడటం అంటే అర్థం ఏంటండి? ఒక ప్రొటెక్షన్, ఒక కంచె. నిన్ను కంచె వేసుకుంటాడు. అట్లా బండ సందులో ఒక పావురం ఉంటుంది. ఏదైనా శత్రువు తనని చంపాలని వస్తుంది, దెబ్బ ఎవరికి తగులుతుంది? బండకే పావురానికే? చెప్పాలి, బండకే పావురానికే. బండ సందులో పావురం ఉంది, తనను చంపాలని తనను చంపే ఒక శత్రువు వచ్చింది. ఎవరికి తగులుతుందండి దెబ్బ? బండకే పావురానికే? బండకి. నిన్ను ప్రొటెక్షన్, నీ చుట్టూ ఇంకా నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే నిన్ను కాపాడటం అంటే నీకు ప్రాకారముగా ఉండటం. ఎలాగా? నీకు ప్రాకారముగా ఉండటం. నిన్ను నీవు కాపాడుకోవటానికి నీ ఇంటి లోపలికి ఏ దుష్టుడు ప్రవేశించకుండా నీవు ఇంటి బయట ఎలాగైతే ప్రాకారాన్ని, ఒక గోడను సిద్ధపరచుకొని ఒక గేట్ ఎలాగైతే పెట్టుకుంటున్నావో అలా పెట్టుకోకపోతే ఎటు నుండి ఏ దుష్టుడు వస్తాడో, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో. అందుకే యెహెజ్కేలు పుస్తకం 40వ అధ్యాయము 5వ వాక్యం, త్వరగా 40వ అధ్యాయము 5వ వాక్యం. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారము ఉన్నట్లుగా మందిరములో ఉన్నటువంటి మీ కుటుంబాల చుట్టూ యేసయ్య ప్రాకారముగా ఉండి మిమ్ములను కాపాడబోతూ ఉన్నాడు. ఆయనే ప్రాకారం. మీకు ఒక మందిరానికి ప్రాకారము ఎవరయ్యా అంటే యేసయ్య. ఒక కుటుంబానికి ప్రాకారము ఎవరయ్యా అంటే యేసయ్య. ఒక ప్రాంతానికి ప్రాకారము ఎవరయ్యా అంటే యేసయ్య. ప్రాకారముగా యేసయ్య లేకపోతే కాపుదల ఉండదు, కాపాడే వ్యక్తి ఉన్నా ఒకవేళ నిష్ప్రయోజనం. నువ్వు కాపాడబడాలి, నీ పిల్లలు కాపాడబడాలి, నీ ప్రతికూలమైన పరిస్థితులలో నీవు కాపాడబడాలి. ఎన్ని మాటలు చెప్పాను? 2 మాటలు చెప్పా. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. టైం ఎంత అయిందండి? ఎవరైనా ఒక గడియారం అన్న కొనుక్కురండి. టైం నాకు చూసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. టైం ఎంత అయిందక్క? 11:20. 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. 11:25, 5-10 నిమిషాల్లో ముగించేసుకుందాం. త్వరగా చదువుకుందాం. యెహెజ్కేలు మొదటి సమూయేలు పుస్తకం 12వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా మనకి కావలసిన సబ్జెక్టు చూడండి. నలుదిశల శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున
మీరు నిర్భయముగా మీ గృహాలలో మీ కుటుంబాలలో కాపురము చెయ్యబోతూ ఉన్నారు. థర్డ్ వర్డ్, 3 ఆశీర్వాదం. నలుదిశల శత్రువులు ఉన్నారు అనేటువంటి భయము లేకుండా మీరు మీ కుటుంబములో నిర్భయముగా, భయము లేనటువంటి వ్యక్తిగా మీరు కాపురము చెయ్యాలి. నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా భర్త భవిష్యత్తు ఏమైపోతుందో, నా భార్య భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, వచ్చినట్లుగానే చెయ్యి దాకా వచ్చింది, వచ్చినట్లుగానే నోటి దాకా వచ్చింది, వేరే వ్యక్తి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే, వేరొక వ్యక్తి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను ఆ వ్యక్తికి భయపడిపోయి ఏమీ చేయలేకపోతున్నానే, నేను భయపడిపోతున్నానే, నిర్భయముగా జీవించలేకపోతున్నానే, నా కాపురమంతా ఈరోజు సమాధానముగా లేదు కదా, నా కాపురమంతా కూడా ఈరోజు సంతోషముగా లేదు కదా, భయముగా బ్రతకవలసినటువంటి పరిస్థితి, నిర్భయమైనటువంటి స్థితి లేదు. అట్లాంటి మీకు యేసయ్య నలుదిశల నుండి నిర్భయమైన కాపురము చేసే కాపురస్తులుగా మిమ్ములను మీ గృహాలలో ఆయనే నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ గృహాలలో మీరు నిర్భయముగా బ్రతకాల, నిర్భయముగా మీరు ఉండాలి, భయము లేని వ్యక్తిగా ఉండాలా. మీరు నన్ను ఎవరు పోషిస్తారు, నా పోషణకు అసలు ఆధారం ఏంటి, నాకున్న ఈ సమస్య నుండి ఎవరు విడిపిస్తారు? అదే కదా పేతురు కూడా భయపడిపోయింది. రాత్రి అంతా ప్రయాసపడ్డాను, ఇంటికి వెళ్తే ఆవిడ అన్నం పెడతదో లేదో, రాత్రంతా ప్రయాసపడుతూనే ఉన్నాను, ఏ దిక్కుకి ఎక్కడ చేపలు పడతాయని నాకు తెలిసినా అక్కడ వల వేస్తున్నా పడట్ల. ఆ రోజే తన దరిద్రం, ఆ దరిద్రాన్ని దేవుడు ఆశీర్వాదముగా, భయము లేని స్థితిగా మార్చటానికే కొంత సమయం పేతురుని విడిచిపెట్టినట్లుగా విడిచిపెట్టాడు. కానీ ప్రభు రాకుండా ఉన్నాడా? ప్రభు వచ్చేసాడు. పేతురు భయములో పేతురు యొద్దకు ప్రభు వచ్చి, అయ్యా ఈ దిక్కుకు చూపించినట్లుగా వలవయ్యి అన్నాడు. పేతురు ఆలోచన మరుగైపోయింది. ప్రభు ఇక్కడ వెయ్యాలయ్యా, ఇక్కడ వెయ్యాలయ్యా, అసలు చేపలు పడే స్థలం ఇదయ్యా అంటే నేను చెప్పిన చోటయ్యా పేతురు, ఇక్కడే వేస్తే ఏం జరిగిందండి? విస్తారమైనటువంటి రాశి దొరికినట్లుగా, విస్తారముగా తను దీవించబడి ఇంటికి ఎలా వెళ్ళాలి, ఇంట్లో ఎలా నా మొహాన్ని చూపించుకోవాలి అనుకున్నటువంటి తన భయాన్ని పోగొట్టి తనకు నిర్భయమైన జీవితాన్ని అనుగ్రహించినట్లుగా మనం ఆరాధించే దేవుడు చాలా దయనీయమైనటువంటి దేవుడు. పేతురు నీళ్ళల్లో మునిగిపోతుంటే నువ్వు గాలిని సముద్రాన్ని చూచి భయపడ్డావు, ఎప్పుడు నేను చెప్పింది నువ్వు వింటలేదు, నీకు తగిన శాస్తి ఇలాగే జరగాలి అని తన గొంతు మీద కాలేసి మునుగు, ఇంకా మునుగు అని తొక్కాడా? తొక్కలా. నువ్వు నేను చెప్పింది ప్రతిసారి చేయకుండా నన్ను విసిగిస్తున్నావు. మనమైతే బాధపడతాం, ఖచ్చితంగా మనమైతే తన మీద ఎలాగైనా సరే కోపాన్ని తీర్చుకుంటాం, నేను చెప్పిన మాట వింటలేదు. కానీ పేతురుని అలా చేయలే దేవుడు. పేతురు, నీ చెయ్యి అందించవయ్యా, నీ చెయ్యి నాకు ఇవ్వు. పేతురులో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు విశ్వాసంగా మార్చటానికి అదే పునాది. నీటి మీద తనతో నడవగలిగినటువంటి దేవుని ఆలోచన ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. తను ఎలా ఉన్నాడో నన్ను వెంబడించే ప్రజలు కూడా అలాగే ఉండాలి, నాతో సమానంగా ఉండాలి, నాతో సమముగా ఉండాలి. దేవుడు నీటి మీద నడిచాడు, నడిచే అవకాశం పేతురికి ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు ఆయన. నువ్వు నాతో సమానంగా ఉండవయ్యా, నువ్వు భయం లేని వ్యక్తివిగా ఉండయ్యా. ఇంకొక పదాన్ని కూడా చూడండి, సామెతల గ్రంథం 1:33. కీడు వచ్చునన్న భయము లేకుండా, సామెతల గ్రంథం 1:33, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నిర్భయముగా ఉండును. నిర్భయముగా, భయము లేకుండా ఉండును. నువ్వు భయపడకూడదు కీడుకైనా. కీడు వచ్చింది అంటే నిన్నేదో మేలు ఆవరించబోతుంది అని అర్థం. నువ్వు కీడులో ఉన్నావు అంటే నీకేదో పెద్ద మేలు రాబోతుంది అని అర్థం. నువ్వు కీడులో భయపడుతున్నావు అంటే
ఖచ్చితంగా గొప్ప మేలే దేవుడు నీ కొరకు దాచి సిద్ధపరిచాడు అని అర్థం. నువ్వు కీడును చూసి ఎందుకు భయపడిపోతున్నావు, తొలగిపోతున్నావు? కీడు నుండి ఏమండి వచ్చే ఆ భయము లేకుండా మీరు నిర్భయముగా మీ గృహాలలో మీ కుటుంబ సభ్యులతో మీరంతా కూడా కాపురము ఉండాలి అని దేవుడు కోరుకున్నట్లుగా ఈ వాక్యమంతా కూడా మీ జీవితాలలో నెరవేరాలి. హెస్కేలు పుస్తకం 37, 9, 10 వాక్యాలు చూసి మనం ఇక తలలో ఉంచుకుందాం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, యెహెజ్కేలు పుస్తకం 37, 9, 10 వాక్యాలు. నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి మీరు బ్రతికేటట్లుగా పెంతుకోస్తు దినమందు చనిపోయి ఉన్నట్లుగా ఉన్నటువంటి 120 మంది భక్తులలోనికి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా ఈరోజు ఈ స్థలములో కూడి ఉన్నటువంటి మనందరి మీద పరిశుద్ధాత్మ అభిషేకము చేత జీవాత్మ మనలోనికి వచ్చి మనమందరం కూడా బ్రతుకున్నట్లుగా మనమందరం కూడా బ్రతకాలి. ఎవరి ద్వారాగా? దేవుని యొక్క ఆత్మ ద్వారాగా మనమందరం బ్రతకాలి. నరాలు లేవా? నరాలు కలగాలి. కండరాలు లేవా? కండరాలు రావాలి. ఎముకలు లేవా? ఎముకలు కలగాలి. నీవంతా కూడా ఎముకలు, కండరాలు, శరీరము లేనట్లుగా ఉన్నావా? ఈరోజు అవన్నీ పోడ్చబడాలి. అవన్నీ నీలోనికి పోడ్చబడి నీవు బ్రతకాలి. ఒక్క జీవకణముతో పుట్టినటువంటి నీవు నేను, ఈరోజు మనలో వేల జీవకణాలు ఉన్నాయి. చాలా చెప్పలేని జీవకణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక్క జీవకణంతోనే మనం పుట్టాం. ఒక్క జీవకణం మనల్ని బ్రతికించింది. ఈరోజు మనలో చెప్పలేని జీవకణాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? వ్యర్థమైపోయింది అన్నవారు హల్లెలూయా చెప్పండి. అర్థమైంది అన్నవారు హల్లెలూయా చెప్పండి. చెప్పాలి గట్టిగా ఆమేన్. 4 ఆశీర్వాదాలు ఉచ్చరించాను మీ మీద. మీకు విశ్రాంతి కలుగుతుంది. రెండవదిగా మర్చిపోయా అప్పుడే, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు కదండి. అప్పుడే ఎలా మర్చిపోయారండి? నెమ్మది పొందుకుంటారు. రెండవ ఆశీర్వాదం ఏందండి? విశ్రాంతి అన్నా నెమ్మదన్నా రెండు ఒకటే కదా. మీరు రెండవదిగా ఎలా ఉంటారయ్యా అంటే కాపుదలతో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మూడవదిగా నిర్భయమైన జీవితముతో బ్రతుకుతారు. 4వదిగా ఏమండి, జీవాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలి, సర్వసత్యములో బ్రతకాలి, ప్రతి విషయంలో మీరు బ్రతకాలి కదా. మేము సేవ చేసే దినాలలో దైవజనులు యోహాను గారని ఒక ఆయన ఉండేవాడు. చాలా గొప్ప దైవజనుడు, మంచి పరిశుద్ధుడు, చాలా పరిశుద్ధుడు ఆయన యోహాను గారు, మంచి దైవజనుడు. అట్లాంటి వ్యక్తి తనకు ఒక చిన్న బలహీనత కలిగింది. అయినా ఆ బలహీనత చేతే అనేక స్థలాల్లోనికి వెళ్తున్నాడు, వాక్యాన్ని పంచుకుంటున్నాడు, అనేక మందికి బాప్తిజాలు ఇచ్చి రక్షిస్తున్నాడు, అనేక మందికి ఒక మాదిరిగా ఉన్నాడు. ఆ బలహీనత ఎన్ని రోజుల నుండి ఆ బలహీనత ఆయనలో ఉందో ఆయనకే తెలియదు. అట్లా ఆయన సేవ చేశాడు. ఎందుకో ఒకరోజు వర్షంలో పరిచర్య చేసి వస్తుంటే ఆయనకి కొంచెం కొబ్బరి నీళ్ళు తాగాలనిపించి కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఆ ఉన్నటువంటి బలహీనత బయటపడింది. ఆయనకున్నటువంటి బలహీనత బయటపడింది. అయితే దైవజనులు, ఆయన మీద ఉన్నటువంటి పెద్ద దైవజనులు ఆ దైవజనునికి చెప్పారయ్యా, చూయించుకో, హాస్పిటల్లో బ్రతుకుతావు, నీకు కలిగినటువంటి బలహీనతకు చాలా మెడిసిన్స్ ఉన్నాయి నిన్ను బ్రతికించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను రక్షించటానికి. మరలా యథావిధిగా నువ్వు పరిచర్య చెయ్యాలి అంటే మెడిసిన్ వాడయ్యా అంటే ఆ దైవజనుడు ఒక్క మాటే అన్నాడు,
ఈ శరీరం దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే మన్నైపోవాలి, ఈ శరీరంలోనికి వ్యతిరేకమైనది ఏది కూడా రాకూడదు అని ఆ దైవజనుడు ఒక్క మెడిసిన్ కూడా తీసుకోకుండా అలాగే ప్రభువునందు నిద్రించాడు. ప్రభువునందు అలాగే నిద్రించాడు. ఆయన జీవాన్ని ప్రభువు భద్రం చేశాడు. ఇప్పుడు ఆయన జీవాన్ని ఆయన జీవంతో కలుపుకొని దాచిపెట్టాడు దేవుడు. అట్లాంటి దైవజనులను చాలా అరుదుగా చూస్తాం మనం, చాలా తక్కువ. ఎందుకంటే అట్లాంటి సమర్పణ కలిగి, అట్లాంటి పరిశుద్ధత కలిగి, అట్లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగిన దైవజనుడు చాలా అరుదు, తక్కువ. ఎంత గొప్ప దైవజనుడు ఆయన! ఎక్కడ కూడా ఏ విషయంలో కానీ మచ్చ, ముడత, డాగు, కలంకం ఏది లేదు ఆయనలో. ఆయనకు పెద్ద దైవజనుడే పేరు పెట్టాడండి, మచ్చలేని కల్మషం లేని దైవ సేవకుడని. అట్లాంటి దైవజనుడు లేకపోయినా, అట్లాంటి సేవకుడిని కోల్పోయినా, ఈ రోజు వరకు మాలాంటి సేవకులు ఆయనను గుర్తుపెట్టుకొని మాదిరిగా పెట్టుకొని, ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నామో తెలుసా? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ, పరిశుద్ధత ఆయన బ్రతికిన కొద్ది దినాలైనా సరే మండాడు, ఆయన బ్రతికిన కొన్ని దినాలైనా సరే రోషం కలిగి చేశాడు. అట్లాంటి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనమందరం కూడా నింపబడి మనము కూడా ఆ రీతిగా దేవునిలో సదాకాలము బ్రతుకుదముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు దైవజనునిగా మమ్ములను మీరు మరుగుపరిచి, మీరే దైవజనునిలో నుండి పరిశుద్ధాత్మ చేత 7 దీప స్తంభముల మధ్యలో సంచరించే నీ ఆత్మ చేత నీ దాసుని మరుగు చేసి చేరి వచ్చినటువంటి ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడారు. చాలా విషయాలు మీరు మాకు తెలియజేశారయ్యా. నువ్వు చాలా ప్రయాసపడ్డావు, చాలా భయం చేత బ్రతుకుతున్నావు. నీకు ఈరోజు విశ్రాంతి కావాలి, ఈరోజు నీకు నెమ్మది కావాలి, ఈరోజు నీ గుండెల్లో ఉన్నటువంటి భయం పోవాలి. నీవు భయం పోయి నీవు నీ కుటుంబము నిశ్చయముగా సురక్షితముగా కాపురం ఉండాలి. నీవు కాపాడబడాలి, అన్ని విషయాలలో ఏ తెగులు రాకుండా నీవు కాపాడబడాలి. నీవు పరిశుద్ధాత్మతో దేవునిలో సదాకాలము బ్రతకాలి అని అనేక విషయాలు మీరు మాకు తెలియచేశారయ్యా. మీ మాట మకరంధము, మీ మాట జీవము, మీ మాట శాశ్వతము, మీ మాట శక్తివంతము, మీ మాట నిశ్చయముగా నాయనా అయ్యా మేమందరం కూడా కోరదగినటువంటిది. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని నాయన మీరు గుర్తు చేసుకొని, ఏ అవసరము చేత ఇక్కడికి వచ్చారో, ఎటువంటి ఆవేదన చేత ఈ స్థలంలోనికి వచ్చారో, ఏ బాధ చేత ఈ స్థలంలోనికి వచ్చారో అవన్నీ నాయన మరిచిపోయేటట్లుగా నీవు నెమ్మది నీ బిడ్డలకు కలిగించుదువుగాక. నీ బిడ్డలు నిశ్చయముగా కాపుదల చేత నివసించుదురుగాక. నీ బిడ్డలు నాయన నిర్భయమైన జీవితాన్ని జీవించుదురుగాక. నీ బిడ్డలు పరిశుద్ధాత్మతో నాయన అయ్యా జీవాత్మ చేత ఏ బలహీనతలు శరీరంలో ఏలుబడి చేస్తున్నా, నరాల బలహీనత అయినా, కండరాల బలహీనత అయినా, గుండె బలహీనత అయినా, కిడ్నీల బలహీనత అయినా, శరీరంలో ఏ అవయవము సరిగా పని చెయ్యని బలహీనత చేత ఈ స్థలంలోనికి వచ్చిన నీ బిడ్డలు పరిశుద్ధాత్మతో నిండుకొని యేసు నామములో జీవాత్మ చేత బ్రతికింపబడుదురుగాక. మీరే శరీరమంతా ఆవరించుదురుగాక. ప్రతి అవయవము, ప్రతి కండరము యేసు నామములో వెంటనే నీ శక్తి చేత నింపబడునుగాక. ఆ రీతిగా ఈ మాటలన్నీ నీ బిడ్డల ద్వారాగా అయ్యా నీ బిడ్డల కుటుంబాలలో నెరవేర్చిన అయినా నీవే మహిమను పొందమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, సమాధానము ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును చేరి వచ్చినటువంటి మీకును మీ కుటుంబాలకును ఈ ప్రాంతానికిని సార్వత్రిక సంఘానికిని పరిశుద్ధులకును దేవుని రాకడకు సిద్ధపడుతున్నటువంటి గుంపుకు సదాకాలము తోడై ఉండి
నీ ఆశీర్వాదాలతో కూడినటువంటి మాటలను మనందరి జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. చాలా సంతోషం మీ అందరూ